లేదన్న చేయలేక నమస్తే. ప్రజెంట్ మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల యొక్క బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దరిదాపుగా 15,000 మంది ఆ బకాయిలను విడుదల చేసినట్లయితే ఆ కుటుంబాలంతా కూడా బాగుపడతాయి అంటూ 2017 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. 2017 నుంచి అంటే కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా విడుదల చేయక చాలామంది బకాయిలు పేరుకుపోయడం జరిగింది. వేల కోట్ల రూపాయలు సైతం కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఎవరిని అడిగినప్పటికి కూడా రేపు మాపు అన్నటువంటి సమాధానం తప్పించి ఎప్పుడు ఇస్తారన్నటువంటి ఒక క్లారిటీ కూడా లేదు. గతంలో సజ్జనార్ గారు చైర్మన్గా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళతో పాటు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొంతమంది రిటైర్మెంట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క పెండింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పేరుకపోవడం జరిగింది. సో ఇదంతా కూడా బస్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఒక కోలాహలం చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా గతంలో చాలా అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మెకానికల్ కావచ్చు, కండక్టర్లే కావచ్చు, లేకపోతే డ్రైవర్లే కావచ్చు, వివిధ హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే చాలామంది ఎంతో కొంత డబ్బులు పొదుపులు చేసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లల యొక్క పెళ్లిళ్ళకో లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత అవసరాలు వస్తాయన్నటువంటి ఒక ఆలోచనతో దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును సైతం కూడా ఈరోజు ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధితో ప్రవర్తించకుండా ఎప్పుడు ఇస్తారన్నటువంటి ఒక క్లారిటీ కూడా వాళ్ళకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా ఒక నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. సో మొత్తానికి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పిఎస్ 2017 ఏరియర్స్ వెంటనే చెల్లించాలి. డీడీలు చెల్లించిన వారందరికీ హయ్యర్ పెన్షన్ కూడా మంజూరు చేయాలి. గ్రాడ్యుటీ మరియు లీవ్ అండ్ క్యాష్మెంట్ డిఫరెన్స్ బకాయిలను కూడా చెల్లించాలి. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా కేటాయించాలి ఇమ్మీడియట్లీగా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయ్యారు, అంటే వాళ్ళు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఈ టైంలో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకోవడము, లేకపోతే కట్టినటువంటి ఇంటికి ఏమైనా అవసరం వస్తే అన్నటువంటిదో, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళ కోసమో దేనికోసమో అవసరం వస్తే అని చెప్పేసి దాచుకున్నటువంటి సొమ్మునంతా కూడా ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పెట్టిందనేది వాళ్ళ యొక్క ఆందోళన నిరసన కార్యక్రమం. శాంతియుత నిరసన కార్యక్రమానికి మాత్రమే ఈరోజు పూనుకోవడం జరిగింది. ఏంటిది ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ప్రధానంగా మీ నిరసన దేనికోసం, మీరు ఏం పని చేసేది గతంలో? నేను గతంలో ఆర్టీసీలో 1985లో ఆర్టీసీలో జాయిన్ అయినామండి. తర్వాత 2019లో రిటైర్డ్ అయినాను. 2019లో రిటైర్డ్ అయిన తర్వాత 2017 నుంచి బకాయిలుగా ఉన్న ఏదైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన పే రివిజన్ కానీ అప్పటి నుంచి దగ్గర అంటే ఈ ఇంకొక రెండు నెలలు దాటితే 9 సంవత్సరాలు అవుతుంది. 2017కు సంబంధించిన లీవ్ ఎంకాష్మెంట్ అక్కడ రిటైర్మెంట్ కార్మికులకు లీవ్ ఎంకాష్మెంట్ కానీ గ్రాడ్యుటీ కానీ దాని డిఫరెన్స్ డబ్బులు కానీ ఇప్పటివరకు పేమెంట్ కాలేదు. ఆర్టీసీ కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఉండదండి, ₹1 రాదు. భార్యాభర్తలు బతకాలన్నా కనీసం ఒక 10,000 అని ఉండాలి. ఆ 10,000 కాదు, వీళ్ళు ఇచ్చే 100, 200 నుంచి కూడా ఉన్న కార్మికులు ఉండరు. ఇప్పటికీ SRBS వాళ్ళకు 300 వచ్చింది. అటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇచ్చే డబ్బులు లక్షలు కోట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వీళ్ళను రోడ్డు మీద అంటే వచ్చిన వాళ్ళని చూడండి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దీనావస్థ ఎట్లా ఉందంటే ఈ కార్మికులు అటువంటి పరిస్థితి కూడా ఇంత కూడా కనికరం లేకుండా శాంతియుతంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇది వాళ్ళు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. 2017 నుంచి రావాల్సిన బకాయిలు కానీ 2021 ఇంప్లిమెంట్ కానీ 2025 ఇంకో పే స్కేల్ వాళ్ళకి చేసేది ఉంది. దాని తర్వాత రిటైర్డ్ 2026 అవుతుంది. ఇప్పుడు రావాల్సిన బకాయిలు ఏదైతే సంస్థ నుంచి రావాల్సింది కనీసం కొన్ని ఇచ్చుకుంటా పోతే కూడా ఇప్పటివరకు అయిపోతుండేనండి. చేస్తలేరు. ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఏందో చేస్తామంటారు, ఆశ పెడతారు. ఈ ప్రాణాలు ఏంటంటే ముసలి ప్రాణాలు 10 సార్లు ఆశలు పెట్టిరండి. రెడీ పెట్టండి అయిపోతుంది, 16 తారీఖు రెడీ పెట్టండి, 20 తారీఖు ఇట్లా పెట్టండి, డేట్లు చెప్పుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు తప్పితే సమస్య పరిష్కారం అయితే లేదు. పరిష్కారం కాకుంటే శాంతియుత వాతావరణం వేరే విధంగా ఆస్కారం చేసుకోవద్దు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను వాళ్ళకి ఇచ్చే డబ్బులు మేము ఎక్స్ట్రా అడుగుతలేము, మాకు వచ్చే డబ్బులు
సంవత్సరాల తరబడి 30 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు వాళ్ళు ఉంచుకున్న డబ్బులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఏ విధంగా కొంతమంది చనిపోయారండి, వేల మంది చనిపోయారు. వాళ్ళ డబ్బులు రాక వేల మంది చనిపోయారు. వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చినట్టే వాళ్ళు కనీసం వాళ్ళ మందులు ఇందులో ఏదైనా అవసరానికి వచ్చేది ఉండే అటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇంకా వేరే రూపం దాల్చకుండా ఉండాలి అంటే తక్షణమే ప్రభుత్వం యాజమాన్యం చర్యలు తీసుకొని వీళ్ళకి పేమెంట్ చేయాల్సిన విజ్ఞప్తి. మీరు ఏం పని చేసేది? మీరు ఇప్పటికి కూడా ఆర్టీసీ ఏది పాస్ ఇది ఏం పని చేసేది మీరు ఆర్టీసీలో? డ్రైవర్ డ్రైవర్గా పని చేసేది. ఎన్నేళ్ళు అవుతా ఉంది మీరు రిటైర్మెంట్ అయ్యి? 17 మే 2015లోనే రిటైర్మెంట్ అయ్యారు. ఎంత ఉంది మీకు మీకు బకాయి గవర్నమెంట్ నుంచి కానీ మీకు కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి బకాయి ఎంత ఉంది? హాస్పిటల్ నాకు పే స్కేల్ ఒకటి రావాలి. పే స్కేల్ ఒకటి. పే స్కేల్ ఎంత ఉంది పే స్కేల్? 17 పే స్కేల్లో బ్యాలెన్స్ ఎంత రావాలి? ఎంత అంటే 5 లక్షలు 2 లక్షల చిల్లర వస్తుంది. 2 లక్షల చిల్లర వస్తుంది. ఏమంటా ఉన్నారు మరి అధికారుల దగ్గర? అధికారులు పోవడం రావడం తిరగడమే తప్ప ఏం లేదు. అంటే మీరు అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో మీరు రిటైర్మెంట్ అయిపోయింది. ఆ ప్రభుత్వం అలా చేసి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తా అన్నారు. ఈ ప్రభుత్వం అదే పని సేమ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బేస్కేల్ చేసిండు కానీ ఇక రాజు ఇస్తాడు కదా అని మేము అనుకున్నాం. ఆఖరికి వస్తే ఆ రాజు అన్ని చూపించింది, ఇదిగో అదన్నాడు ఇది అన్నాడు. ఆయన బాయ్ చెప్పిండు, అవతల పడ్డాడు. ఈయన ఏమన్నాడు, నేను గెలవంగానే మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పిండు. ఈయన ఈ పెద్ద మనిషి కూడా అసలు ఆర్టీసీల కాడికి వస్తే కల్లా ఎవరైనా గట్టినే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ పైసలు వస్తాయేమో పెళ్లిళ్ళు చేసుకుందాము, అప్పులు కట్టుకుందాము, ఇల్లు కట్టుకుందాము, నానా ఇబ్బందులతో మా బతుకు మేము బతుకున్నాం. దౌర్జన్యంగా వస్తలేము, వాళ్ళ మీదగా బస్కపాయ అంటలేము, ఏమంటావు ఎవరైనా యూనియన్ ఉన్నా కానీ యూనియన్ లేకుండా చేసిపోయింది ఆ పుణ్యాత్కుడు. యూనియన్ ఉంటే నలుగురు జమై ఏదో హక్కులు అడుగుదామంట, అది కూడా లేకుండా చేసిండు. నేను గెలిచినాక మీకు యూనియన్లు చేస్తా అన్ని చేస్తా అని ఈయన కూడా మస్తు చెప్పిండు, కాకమ్మ కథలు మస్తు చెప్పిండు. కానీ అది లేదు ఇది లేదు చేసిండు. ఒక స్కేల్ చేసిండు, ఈయన స్కేల్ చేసిండు, ఇంప్లిమెంట్ చేసిండు. కానీ అది ఏం లేదు, ఇక ఇచ్చు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 వేల మంది దాకా ఉన్నారు. 17 నుంచి 20 వేల మంది దాకురు. ఆర్టీసీలో చాలని జీతాలు అప్పటికే నెల జీతం చేయగా అప్పులు చేసుకొని బతుకుతుంది. ఈ పైసలు వస్తేమో పెళ్లి చేద్దాము అది చేద్దాము అనుకుంటా బతికితే ఆఖరికి కొందరు చచ్చిపోయారు. ఈ 20 వేల మందిలో 5-6 వేల మంది కూడా చచ్చిపోయారు. ఆడవాళ్ళు వచ్చి కూర్చురు ఇడుపుల పొంటి. మా బాధ ఎవరని ఇంటరా? ఇద్దరే ఎవరు పట్టించుకునే నాదులు లేడియాలి మా పరిస్థితి. కానీ ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని ఎవరెవరికో మేడారం పోయి కోట్లు కుమరిస్తున్నావు, అక్కడ కొండగట్టు పోయి కోట్లు కుమరిస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఈ చాలని జీతాలల్లా కనీసము ఈ ఆర్టీసీలను ఒక గోడు మీద తెచ్చి ఇలా పైసలు తెచ్చిస్తే మేము ఈ రోడ్ల మీద తిరిగే బతుకు మాకు ఉండదు కదా. పెద్ద మనసు చేసుకొని చిన్న జీతాలు మాయి సెంట్రల్ రైల్వే జీతాలు కాదు, అది కాదు. ఆ పింఛన్ల కోసం పైసలు కట్టమంటే పైసలు కట్టాము. 5 లక్షలు కట్టమంటే 5 లక్షలు కట్టినాం, 4 లక్షలు. అవి కట్టిన పైసలు అటే పోయినాయి. ఆ పింఛన్ లేదు, తోక పీస్ ఏది లేదు. ఏమన్నా అంటే ఇది వచ్చే చూడు అది వచ్చే చూడు అంటారు. కథం ఆర్టీసీలు పోగానే కొత్త ఎండి వచ్చిండు, ఒక నవ్వు నవ్వి పక్క పెడతాడట ముచ్చటిగా, అంతే. ఇక ఆయన నవ్వు చూసి మేము వస్తే కదా అనుకో రావాలి. ఏడేసిన గొంగడు ఆడే. సజ్జనారు వచ్చిండు, మొత్తం సర్జరీ చేసేసిండు. ఆర్టీసీని ఏం లేదు, 7 కాడికి కోసి పడేసిండు. హక్కు లేకుండా చేసిండు, ఉన్నవి వీకి పడేసిండు. అవలాలకు వస్తున్నాం పోతున్నాం. మేము వేరే అదనంగా ఏమి మాటలేము అయ్యాలను. మా పైసలు మాకు వస్తే చాలు, అర్థమైందా? మా డబ్బులు మాకు ఇస్తే చాలు. కానీ ఉసురు ముడుతుంది. ఆర్టీసీలో జోలికి వస్తే ఎవడైనా నాశనం అయిపోతాడు. కానీ అట్లా నాశనం అయిపోవద్దు అంటే ఈయన వచ్చి 2.5 ఏళ్ళకి అవుతుంది కదా. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని మా పైసలు మాకు ఇస్తే చాలు, దండం పెడతాం, కాలు మొక్కమంటే మొక్కుతాం. మేము వేరే అడుగుతలేం. తక్కువ జీతాలు ఇప్పుడు 20 వేల మంది రిటైర్ అయ్యి రోడ్ల మీద తిరుగుతారు. 5-6 వేల మంది చచ్చిపోయారు. పైసలు వస్తే అని గుట్టుకుమన్నారు, గోలిమార అయిపోయారు. కనీసం ఉన్న పైసలను వచ్చి తీసుకుంటే ఆ పెళ్లిలో అవో చేసుకొని ఉంటారు కదా, ఇడుపుల పంట వచ్చి కూసురు ఏడుస్తురు లేడీస్. తెలుసా ఎంత ఘోరం అంటే అంత ఘోరం. రిటైర్మెంట్ అయినా 2 సంవత్సరాలు అయిందన్న, 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్ మొత్తం నాశనం చేసినాడు. ఈయన సిసిఎస్ పైసలు తిరిగి చెప్పులు గసాయించినాడు. రేవంత్ రెడ్డి 2 కరోడ్ ఇస్తే పాతయి మొత్తం ఇచ్చేసాయంటే మాకు పైసలు వచ్చినాయి. ఇక రేవంత్ రెడ్డి ఇవ్వాలి మనకు ఏదైనా కానీ అని ఇన్నవా. నేను సీనియర్ అసిస్టెంట్కి రిటైర్డ్ అయ్యానండి. నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతాను. ఇప్పుడు మాకు కార్పొరేషన్లో మాకు పెన్షన్ స్కీమ్ లేదండి. గవర్నమెంట్ లాగా పెన్షన్ స్కీమ్ లేదు, పిఎఫ్ పెన్షన్ ఉంది మాది. కాబట్టి ఆ పెన్షన్ స్కీము హయ్యర్ ఆప్షన్ ఇచ్చారు.
దాంట్లో ఏంది రిటైర్డ్ అయ్యే నాటికి పే ప్లస్ డిఏ మీద ఫింక్షన్ క్యాలిక్యులేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము 2013 పే స్కేల్తో రిటైర్డ్ అయ్యాం చాలామంది. 2017 చేశారు. ఆ మధ్య డిఫరెన్స్ పే ప్లస్ డిఏ డిఫరెన్స్ అసలు ఇవ్వలేదు, క్యాలిక్యులేట్ చేయలేదు అంటున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మాకు తెలియదు. ఇవ్వని కారణంగా ఒక వ్యక్తి ఇంచుమించు 30% ఆఫ్ పెన్షన్ను కోల్పోయినాం. ఇప్పుడైనా సరే వాళ్ళు 17 పే స్కేల్ రివైజ్ చేసి మా అరియర్స్ మాకు ఇచ్చేసి, అదేవిధంగా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి వీళ్ళు ఒక లెటర్ పెట్టి మా దగ్గర మా ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 12% డిడక్ట్ చేసి వాళ్ళకు ఆ పర్సెంట్ అమౌంట్ని వాళ్ళకి పంపించేస్తే రిటైర్డ్ అయ్యే నాటికి పే ప్లస్ డిఏ తదనుగుణంగా మాకు పెన్షన్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మాకు 2017 పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయని దానివల్ల ప్రతి రిటైర్డ్ అయిన ఇంచుమించు 20,000 మంది పెన్షన్లో 30% కోత విధించడమైంది. అది అనుభవిస్తున్నాం. 60 years వయసులో వాళ్ళు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ పాలకులు కానీ మా కార్పొరేషన్ మేనేజ్మెంట్ కానీ మా మీద ఇంత నిర్దాక్షిణ్యంగా చూపడం న్యాయం కాదు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఉచితాలు ఇచ్చుకుంటున్నారు, మేమేం అడగడంలా. ఇది మా ఫండమెంటల్ రైటు. మీరు ఓట్ల కోసం అన్ని ఫ్రీ కొన్ని రోజులు పోతే అన్ని ఫ్రీ ఇచ్చేస్తారు. మీ ఫ్రీలు మాకు అవసరం లేదండి. మాకు రావాల్సింది రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. కాబట్టి మాకు ఇవ్వవలసింది ఇప్పటికైనా సరే మేనేజ్మెంటు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి ఈ సీనియర్ సిటిజన్స్ని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాను. నేను 35 years. నేను రిటైర్డ్ అయ్యి 8 నెలలు అయితే. ఇంతవరకు అయితే నాకు ఇంకా ఏం రాలేవు. నమస్తే, నా పేరు శ్రీహరి, రిటైర్డ్ ఆఫీసర్. 2015లో రిటైర్డ్ అయినా. 2013 పే స్కేల్ మీద రివైజ్ చేసినారు. వీళ్ళు బర్కత్పుర పిఎఫ్ కమిషనర్కి పంపలేదు. 2013 ఇంకా 17, 21, 25 ఇవన్నీ బాకీ ఉన్నాయి. వాళ్ళు ఇస్తాడా సస్తాడా తెలియదు. అది ఆ ఉచితాల వల్ల మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. సరే, అది మాకు సంబంధం లేదు. 15 అంటే నేను 11 years అండి రిటైర్డ్ అయ్యి. మై ఏజ్ 68. అసలు నా కొలీగ్స్ అంటే నా తర్వాత కొంచెం చాలామంది చనిపోయినారు. వాళ్ళకి తెలియదు వస్తుంది రాదు అనేది. మా దాంట్లో రికవరీ చేసిండ్రు. మేము ఎలిజిబుల్ ఉన్నాము. ఆ రికవరీస్ పర్టికులర్స్ను దయచేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాడు కూడా దరిద్రుడే. పిఎఫ్ కమిషనర్ కూడా వెరీ వరస్ట్. 3-4 ఏళ్ళు తీసుకుంటుండే ఒక్క కేసు డీల్ చేయడానికి. చాలామంది సోదరులకు ఇంకా పీపీఓలు రాలేదు. దయచేసి మీరు కూడా దీన్ని కొద్దిగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఎవరిని అడిగినా వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ అయిందంటే దాదాపుగా 60 నుంచి 65, 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇక్కడ కార్పొరేషన్ రిలీజ్ చేస్తుందా, లేకపోయినట్లయితే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం చేస్తుంది అనేది సంబంధం లేదు. కానీ చాలా ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నటువంటి సమస్య. సో ముఖ్యంగా మేము ఆర్టీసీని నమ్ముకొని ఉండడం జరిగింది. ఆర్టీసీలో మేము 30-35 సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేయడం జరిగింది. మాకు ఉన్నటువంటి మేము పొదుపు చేసినటువంటి మా సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మా డబ్బులను మేమే అడుగుతా ఉన్నాం. అయినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా వీళ్ళైతే లేవనెత్తుతా ఉన్నారు. మీరు కూడా ఆర్టీసీ కార్మికులుగా పనిచేశారమ్మా? ఏం పని చేసినావు తల్లి నువ్వు? కండక్టర్ పని చేశాను. అవును. ఎప్పుడు అయిన మీరు రిటైర్మెంట్ ఎప్పుడు అయిన? మే 25. మే ఈ సంవత్సరం అదే 25 2025 మేలో, మే 31. ఏమంటా ఉన్నారు మరి మీ పెండింగ్ బకాయిలు గురించి అడిగితే ఏమంటా ఉన్నారు? 17 నుంచి బకాయిలు రాలేదండి. ఆర్టీసీ ఈఎల్స్ రావట్లేదు. ఇంకేంది పెండింగ్ బకాయిలు అంటే ఈఎల్స్, ఎన్కాష్మెంట్, 1 నెల జీతము ఇవన్నీ రావడం లేదు. దాని గురించి ఏరియర్స్ రావాలి. 17 పిఆర్సీ 7 ఏళ్ళ ఏరియర్స్ రావాలి. మళ్ళీ ఆర్డిఏల ఏరియర్స్ రావాలి. మేము మళ్ళీ 1 నెల జీతం రాలేదు. మాకు అన్నీ పెండింగ్లే ఉన్నాయి కాబట్టి మాకు ఇస్తే బాగుంటుంది. తొందరగా క్లియర్ చేస్తే ప్రభుత్వానికి కూడా బర్డెన్ తగ్గుతుంది. మాకు కూడా ఆర్థికంగా మేము కూడా ప్రయోజనం పొందుతామని భావిస్తున్నాం. ఒక పక్కనేమో ఉచిత బస్సు, మహిళలకి మహాలక్ష్మి పేరు మీద ఉచిత బస్సుతోటి రాష్ట్రం అంతా కూడా పెట్టినటువంటి మహాలక్ష్మితో ఆదాయం బాగా వస్తుంది, మాకు ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు మిగులుతాయని చెప్పేసి అంటాం. 100 కోట్ల లాభము ఆర్టీసీకి
వచ్చింది మహాలక్ష్మి పథకం వల్ల లాభం వస్తుంది అని చెప్తారు. మా బకాయిలు ఇచ్చే వరకు డబ్బులు లేవని మళ్ళీ మేనేజ్మెంటు ప్రభుత్వము వెనకంజ చేస్తారు. కాబట్టి మాకు ఇన్ టైంలో ఇస్తే బాగుంటుంది. మేమైనా ఇప్పటికీ 7 ఏళ్ల నుండి కూడా వెయిట్ చేస్తున్నాము వాటి గురించి. మేము జూలై 25 కానీ మా బకాయిలు 7 ఏళ్ల నుండి ఉన్నాయి. అవి రిటైర్మెంట్ తర్వాత ఇస్తా అన్నారు. రిటైర్మెంట్ అయినారు కాబట్టి అడుగుతున్నాము. దాదాపు 10 లక్షల పైన వస్తాయి. కుటుంబం అంటే ఇక ఏం చేస్తాము, ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాము. కానీ మాకు ఇస్తే కొంచెం మాకు కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందుతాం కదా. మాకు కూడా ఆశలు ఉంటాయి. ఆ రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయి, ఏదో పని చేసుకుంటాము అనేది ఉంటుంది. మీరు ఏం పని చేసేది? కండక్టర్ కుషాయిగూడ డిపో 24లో. అప్పటి నుంచి ఇదే పరిస్థితి మాది. అప్పటి నుంచి ఇచ్చే పైసలు ఇస్తే మాకు కూడా ఇన్ని రోజులు కష్టపడి ఉన్నందుకు ఇచ్చే పైసలు ఇస్తే జర వెనక ముందర పిల్లలను చూసుకుంటాం కదా. 28 ఏళ్ళు. అవును, మాకు కూడా సేమ్. ఏం చేసుకున్నారంటే మేము ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మా మీద దయదలిసి ఇవ్వాలి పైసలు. మాకు ఇచ్చేటివి మాకు ఇవ్వాలి. ఇక ఏం చేసినా ఇక అది అంతే కదా. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళు మహిళలు ఉన్నారు. అంటే కండక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, డ్రైవర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి మెకానిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే దాదాపుగా రాష్ట్రంలో 10 నుంచి 15 వేల మంది రిటైర్డ్ అయినటువంటి కార్మికులే ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని బకాయిలు సైతం కూడా చెల్లించకపోయినట్లయితే ఈ యొక్క ఆందోళన, ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చెప్తాను. మీరు కూడా ఆర్టీసీ కార్మికురాలేనమ్మా? ఏం పని చేస్తారు మీరు? ఇంతకుముందు మీరు ఏం మాట్లాడలేరా? మీరు ఆర్టీసీ కండక్టరా, డ్రైవరా? ఎప్పుడు రిటైర్మెంట్ అయింది? 22 ఎక్కడ ఏ డిపోలో పనిచేస్తారు? పలక్నామా. మీరు ఎంత రావాల్సి ఉండే మీకు మొత్తం ఓవరాల్గా? మీరు ఒకవేళ క్యాల్కులేషన్ చేసుకున్నట్టు 17 ఏరియర్స్ రావాలి. ఏరియర్స్ వచ్చేది, డిఎల్ వచ్చేది ఉన్నాయి. ఇస్తలేరు, ఇంకా ఇయ్యలేదు. ఈ నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నిరసన దేనికోసం, ఇది ఏమని చెప్పేసి డిమాండ్ చేస్తారు? నా పేరు కె సదయ్య, భూపాలపల్లి డిపో నుంచి వచ్చేసాను. మేము 2017 నుంచి 2017 నుంచి ఏరియర్సు, 2021 ఏరియర్సు. నాది సర్వీసు 2023 అక్టోబరు భూపాలపల్లి రిటైర్డ్ అయినా. 38 సంవత్సరాల సర్వీసు నాది. ఇప్పటి వరకు కూడా ఆ పేరుకపోయిన బకాయిలు వెంటనే చెల్లించాలి. చెల్లించని ఎడల ఇంకా తీవ్రంగా మేము ఉధృతంగా పోరాడతాం. ఇంతటితో అయిపోదు కాకుండా మా పిల్లలకు ఇప్పుడు వచ్చే బకాయిలను అంత పెండింగ్ పెట్టి అన్ని పేరుకపోయి అగిస్తామని చెప్పేసి మమ్మల్ని రోలపాలు చేసి ఈ పరిస్థితుల్లో మేము ఏ పని చేసుకోకుండా ఉండి అప్పుడు డ్యూటీ చేసినా కూడా నెలవారీ జీతం వచ్చేది. ఆ జీతం వచ్చినప్పుడు చాలని జీతంతోనే గడిపినాము. ఇప్పుడు ఏం లేదు, ఇంటికాడ వచ్చి కూర్చుని తినడం అవుతుంది. అవి కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇష్ట పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాగిరెడ్డి గారి ఎండి గారు నాగిరెడ్డి సార్కు, తర్వాత పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తక్షణమే ఇప్పుడు ఈ 2 రోజులలో మాకు రిలీజ్ చేయాలి. చేయని పక్షంలో అది ఇంకా ఉధృతంగా చేస్తాము. మీరు ఇవాళ మాకు ఇవాళ 2 రోజులలో రిలీజ్ చేయాలి. అది మేము టీవీలో చూడాలి. తర్వాత మాకు కొద్దిగా తృప్తి పడాలి. చాలా మంది కూడా అంటే మీతో పాటు చేసినటువంటి వాళ్ళు కానీ, మీకు చిన్న వాళ్ళు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కూడా పాపం చాలా చనిపోయినట్టుగా ఉంది సార్. చాలా మంది చనిపోయారు. చాలా రీసెంట్లీ నిన్న కూడా 2 చనిపోయారు సార్. నిన్న కూడా 2 చనిపోయారు. ఇదే బెంకతోటి. అది ఏం ఇవాళ ఇంత లేదు కదా, ఏమున్నది? ఏం లేదు. లేక కనీసానికి అప్పుడు పెన్షన్ చాలా పెన్షన్ 3000, 2000 అయ్యర్ పెన్షన్ అన్నారు. అయ్యర్ పెన్షన్లు కూడా కూరకపోయినాయి. చిన్న సమస్యల మీద వాటిని కూడా తిరస్కరించిండ్రు. అది ఏంటంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పరిశీలన చేస్తాం, మళ్ళీ పంపిస్తాం అన్నాడు. అంతవరకే సరిపోతుంది. అది పిఎఫ్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. పిఎఫ్ ఆఫీసులో కూడా రిలీజ్ కావడం లేదు. జాన్సన్ నా పేరు. మేము పెద్ద కోరికలు ఏం కోరతలేమండి. పెద్ద కోరికలు ఏం లేదు. ఒక లగ్జరీ బస్సు ఫ్రీ అని మాట్లాడుతున్నాము. ఒకటి SRBS ఆన్లైన్ చేయాలి. ఎందుకంటే అందరు ముసలోళ్ళే ఇంట్లోకి వెళ్ళి ఫోటోలు కొట్టుకొని ఆన్లైన్ చేస్తే బెటర్. PRC 2017ది కాలేదు. పెద్ద కోరికలు ఏం లేవు. మేము బతుకుతా 5 సంవత్సరాలు బతుకుతాం.
నెలకు ఒకసారి 2 నెలలకు 6 నెలలకు ఒకసారి బస్సులో పోయేస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలకి ఏం లేదు మాకు. నేను నా భార్య పోవడానికి లగ్జరీ బస్ అడుగుతున్నాం అంతే. ట్రైన్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ది వెల్ఫేర్ అసోసియేషన్ రిటైర్డ్ వాళ్ళది చాలా 2017 నుంచి పే స్కేల్ బెనిఫిట్స్, డిఏ, అరియర్స్, కొన్ని బాండ్స్, ఇంకొక పే స్కేల్ ఉండదా, కొన్ని పే స్కేల్ ఉన్నాయి, అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ వచ్చిన గవర్నమెంట్ అప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మాకు అష్యూరెన్స్ ఇచ్చింది పే స్కేల్ తొందరగా చేస్తామని. ఇది ఒకటి. తర్వాత మాకు యాజ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళలాగా పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి రైట్ నౌ. ఇప్పుడు నుంచి, ఇంతకుముందు లేదు. ఇప్పుడు మీగర్ పెన్షన్ ఉన్నది. ఓన్లీ పిఎఫ్ ఎంత వస్తుంది? 1000, 2000 చాలా తక్కువ. ఇది రిటైర్డ్ ఎంప్లాయ్కి ఎట్లా సరిపోతుంది? ప్లస్ మెడికల్ కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఏపీఎస్సి 95 యాజిటేషన్ కమిటీ, మీరు వినొచ్చు, యూట్యూబ్లో వస్తుంది, మన ఫేస్బుక్లో వస్తుంది. చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ అశోక్ రావత్ గారు, అది 2017 నుంచే సెంట్రల్ గవర్నమెంట్ అపీల్ చేస్తుంది. 2017 నుంచి 2017 నుంచి రైట్ నౌ 2026 వరకు కంటిన్యూస్ రిలే నిరాదీక్ష నడుస్తుంది మహారాష్ట్ర బుల్డానాలో. అది భారీ ఎత్తున అవుతుంది. మోడీని రిక్వెస్ట్ చేసి, ఎంత రిక్వెస్ట్ చేసినా మేపిస్తాం, మాపిస్తాము, ఆజ్ దేంగే కల్ దేంగే, బేఫికర్ రావు. ఇప్పుడు రైట్ నౌ ఈ బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మినిస్టర్ ఆఫ్ లేబర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మోడీజీ వాళ్ళకి తలుచుకుంటే ఇమీడియట్ అయిపోతుంది. అది మా యొక్క రిక్వెస్ట్. ఇది టోటల్గా ఆల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఫ్రమ్ పిఎఫ్ అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో, చిన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ వర్తిస్తుంది. దిస్ ఈజ్ అవర్ జెన్యూన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రమ్ మిస్టర్ జోడీజీ. ఇంకోటి అంటే మన సీఎం గారు మాకు కూడా పెన్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ లాగా అది చాలా బెనిఫిట్ ఉంటుంది. వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆర్టీసీ మినిస్టర్ ఆల్సో. ఇది కొద్దిగా వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి ఇది ఒకటి హెల్ప్ చేస్తే మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. 1000, 2000 మీగర్ ఎక్స్పెన్స్లో ఎవరికి కుదరట్లేదు. ముసలోళ్ళు, ముక్కోళ్ళు, కాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, కళ్ళు కనపడకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు. మీగర్ పెన్షన్ కొద్దిగా హైయర్ పెన్షన్ చేయాలి. ఇంకొకటి అయితే రైట్ నౌ పీసీ గుప్తా గారు హైయర్ పెన్షన్ గురించి అపీల్ చేసారు, అయితే సక్సెస్ అయింది. అయితే ఆర్టీసీ వాళ్ళది కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నది. సెకండ్ టర్మ్ వాళ్ళకు అప్లై చేసింది, అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. సెకండ్, దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఏం చేసేదే మీరు? ఇంతకుముందు మీరు ఆర్టీసీ కార్మికులంతా కూడా ఇలా ఆందోళన చేపట్టిండ్రు. మీరు కూడా రిటైర్మెంట్ అయినా? రిటైర్మెంట్ 2023 6 నెలల రిటైర్మెంట్ అయినా. 2017 పే స్కేల్ పెండింగ్ ఉంది. ఏరియర్స్ ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, అన్ని స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి సతాయించాను కాబట్టి ఇప్పుడు ధర్నా కార్యక్రమం చేయవలసి వచ్చింది. ఇవన్నా మేము రిటైర్డ్ అయినాం కాబట్టి తొందరగా ఇస్తే మంచిగా ఉండని కోరుకుంటాను ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది ఉంటుంది. 17,000 మంది ఉంటారు. మేము అప్పటి నుంచి అడుక్కుంటూనే వస్తున్నాం, చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రభుత్వాలు మారినాయి, మ్యానుఫ్యాక్చర్లో పెట్టినారు, రేపిస్తాం, మాపిస్తాం అని గడుపుతూనే ఉన్నారు కాలక్షేపం, అంతే. నాకు ఒక 12 లక్షల దాకా వస్తాయి. 12 లక్షలు మినిమం. 5 లక్షల నుంచి 40 లక్షల వరకు వస్తాయి ఒక్కొక్క కార్మికునికి ఆఫీసుల వల్ల. మహాలక్ష్మి పథకంతో మా కార్మికులను మోసం చేస్తుంది గవర్నమెంట్. అంటే మేము మాట్లాడద్దు గవర్నమెంట్ మీద, కానీ మహాలక్ష్మి ఇచ్చి ఆర్టీసీకి ఒక నయా పైసా గవర్నమెంట్ ఇవ్వకుండా మా కార్మికుల పొట్టగొట్టి మా కార్మికులకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా చేస్తుంది. ఇది వాస్తవమైన విషయం. ప్రభుత్వానికి ఇది తెలియాలి, కనువిప్పు కావాలి. కానీ మా కార్మికుల నోట ఆ మాట అనిపించుకోవద్దు ప్రభుత్వం. మాకు ఇష్టం, మాకు సరిపోతుంది, అంతే. మేము కొట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇంతకుముందు పనిచేసినటువంటి సజ్జనారు సైతం కూడా మీతో అంటే మీకు కొంత ఆందోళనకు మీరు సిద్ధమవుతున్నటువంటి దశలో కొంత చల్లార్చేటువంటి ప్రయత్నం అయితే చేసిండు కదా. సజ్జనారు హయాంలో మేము ఒకసారి ఈ రకంగానే మేము ధర్నా చేపట్టడం జరిగింది. వారు ఇప్పుడు కొంచెం హామీ ఇచ్చేసి 1 సంవత్సరంన్నర ఆ లివ్ ఎన్కాష్మెంట్ డబ్బులు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ విడత వారికి ఇస్తానన్నాడు.
ఇక ఈ లోపల వారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మరి వారు ఉంటే ఇప్పటికీ కొంచెం మాకైనా వెసులుబాటు ఉన్నా కానీ ఈ లోపల ఎండీ మారడం వల్ల మాకు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడున్న ఎండీ గారు కూడా ఇప్పటికీ 4-5 సార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వారిలో స్పందన లేదు. ఏమనంటే మాకు డబ్బులు లేవని అంటారు. మరి డబ్బులు ఎందుకు లేవు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డబ్బులు ఆర్టీసీ లాభాలంటాడు, మంత్రులు లాభాలంటాడు, సీఎం లాభాలంటాడు. డబ్బులు ఏమైనా అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ మహాలక్ష్మి డబ్బులు పూర్తిగా ఇవ్వట్లేదని తెలిసింది మాకు. కానీ మా ఎండీ గారు కానీ ఆర్టీసీ అధికారులు కానీ మాకు అది ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేని వాళ్ళు బహిరంగ చెప్తలేరు. వాళ్ళు లోపల సర్దుబాటు చేస్తారు, మమ్మల్ని మాత్రం అవస్థ పెడతారు. మేము 2017 నుంచి రావాల్సిన పే స్కేల్ ఏరియర్స్ ఇంతవరకు రాలేదు. అదే ఇప్పుడున్న పనిచేసే వాళ్ళకు 2024లో వాళ్ళకి ఇంప్లిమెంట్ అయింది. వాళ్ళ కొత్త పే స్కేల్ అయింది. నేను 2023లో రిటైర్ అయినా. నాకు కొత్త బేస్కి ఇంప్లిమెంట్ కావాలి. అప్పటి నుంచి ఏరియర్స్ రావాలి. 2015 నుంచి గ్రాడ్యుటీ లివ్ ఎన్కాష్మెంట్ ఏరియర్స్ రావాలి. ఇప్పుడు నాకు సుమారుగా 15 లక్షల రూపాయలు రావాలి. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. నాకు 2017 నుంచి రావాల్సిన అమౌంట్ ఇది. ఇంకా మరి 2021 పిఎస్కేల్ ఉంది, ఇంకా దానికి ఒకటి ఉంది. 2025 పిఎస్కేల్ కావాలి. ఇన్ని డబ్బులు కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులను ఉండగా వీళ్ళు కొత్త బస్సులు కొంటారు, ఏమేమి కొంటారు అన్ని. వాళ్ళు మహాలక్ష్మి అని ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమో బస్సులు కొంటుంది. వాళ్ళకు ప్రభుత్వానికి అనుకూలమైన ధోరణితోటి మా పుట్టగొట్టి మా జీవితాలతో చిలకడమడుతుంది. ఏంటిది మీరు ఆర్టీసీలో కార్మికులుగా రిటైర్మెంట్ ఎయిర్ లైన్లో మీరు మంచిర్యాల డిపో మాది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి మాకు రావాల్సిన బకాయిల గురించి మా నాయకత్వం ఈరోజు బస్ భవన్లో శాంతియుతంగా చేయాలి. మన డబ్బును మనం రాబట్టుకోవాలి. కావున మనం అంతా శాంతియుతంగా చేయాలని వాళ్ళు పిలుపునిచ్చిన మేరకు మేము ఈరోజు బస్ భవన్కు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం 2014లో ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మాకు ఆర్టీసీలో దినదిన గండంగా మారింది. ఆయన వచ్చిన తర్వాతనే మాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి. ఆర్టీసీలో ఉన్న యూనియన్లన్నీ తీసివేయడం, మాకు వచ్చే జీతభత్యాలను ఇవ్వకపోవడం, మాకు 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ ఇవ్వడం, అవన్నీ ఇవ్వకుండా అవన్నీ బకాయిలు పెండింగ్ పెట్టి ఆ సమస్యను ఈ రోజు వరకు కూడా పెండింగ్ అయ్యి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఆగిపోయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లో ఆర్టీసీకి సంబంధించిన అన్ని బకాయిలు మేము ఇస్తాం, కావున మీరు మాకు సపోర్ట్ చేయంటే మేము అందరము ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది అందరము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించుకోవడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే మినిమం 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా న్యాయంగా మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల క్రితం కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఆ సమస్యను పెండింగ్లో ఉంచడం జరిగింది. మరి మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము, మేము ఉచిత ప్రయాణం ఇవ్వమంటలేము, మా కరెంటు బిల్లు మాఫ్ చేయమంటలేము. మేము కష్టపడ్డ మా కూలీ పైసలు మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి ఇలా అడగడం జరుగుతుంది. న్యాయమైన కోరికలే తప్పించి మాకు అదనంగా మీరు ఏమి ఇవ్వకండి సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము వృద్ధాప్యంలో ఉన్నాం. ఇలా 60 సంవత్సరాలు దాటిపోయింది. చాలా మంది పెన్షన్ రాక చనిపోయిన వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారు. మేము రిటైర్డ్ అయితే మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పెళ్ళిళ్ళు చేసేందుకు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తే మాకు 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటామని కూడా ఎంతోమంది ఎదురు చూసి వడ్డీలు కట్టలేక చనిపోవడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వానికి తెలియదా, చిత్తశుద్ధి లేదా? మరి ఉచిత ప్రయాణం అని చెప్పి కోట్లు వాళ్ళకి ఇస్తుండు, మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వక ఈ 200 కరెంటు ఉచితం ఇస్తుండు, ఉచిత ప్రయాణం ఇస్తుండు, ఇంకా ఏంటి తులం బంగారం అని చెప్పిండు. మరి వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. మరి మేము చేసిన మా కష్టానికి మా డబ్బులు ఎందుకు ఇవ్వరు? ఇది ఇంత నిర్దాక్ష్యంగా వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ఈ గవర్నమెంట్? కావున వెంటనే మా బకాయిలు మొత్తం ఇవ్వబోతే మేము రాబోయే రోజుల్లో మరి మేము తీవ్రంగా మేము ప్రతిఘటించవలసి వస్తుంది. దయచేసి మా డబ్బులు మాకు సామరస్యంగా ఇచ్చి మా యొక్క సీనియర్ సిటిజన్ ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇవే. కేవలం ఈరోజు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమానికి మాత్రమే మేము దిగడం జరిగింది. ఒకవేళ మా సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన ప్రభుత్వం కానీ
ఇక్కడ కార్పొరేషన్ కానీ స్పందించినట్టు ఉంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి కార్పొరేషన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. ఉచితాలతోటి కాలయాపన చేస్తా ఉన్నారు. ఉచితాల పేరు మీద ఎన్నో రకాలైనటువంటి డబ్బులను వెచ్చిస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఈరోజు మా సంబంధించినటువంటి ఏళ్ళుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ఆర్టీసీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వివిధ హోదాలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క పెండింగ్ బకాయిలను ఎందుకు విడుదల చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉన్నది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయక ముందుకే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేల్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కేవలం రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి పేరుకపోయినటువంటి బకాయిలే కాదు, గతంలో 2017 నుంచి ఉన్నటువంటి బకాయిలు సుమారు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు 15,000 మంది 15 నుంచి 17,000 మంది ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయినటువంటి కార్మికులే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి పైసలు కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలన్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ మాత్రం ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తా ఉన్నారు. గతంలో చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఆర్టీసీలో పనిచేసినటువంటి ఎండీ కావచ్చు, వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది రేపు మాపు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు తప్పించి మా యొక్క ప్రాబ్లం మాత్రం పరిష్కారం అయితే చేయట్లేదు. ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, అలాగే డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.